నొప్పి లేకుండా కీళ్ల వాపులకు నాన్ సర్జికల్ పద్ధతిలో 15 నిమిషాల్లో చికిత్స. అవీస్ హాస్పిటల్స్. అయ్యప్ప స్వామి పైన మీరు రాసిన లైన్స్ చెప్పండి మరి. అరే పాడిన వాళ్ళందరూ రాసినట్టేనా? మీరు ఆ lyrics పాట రాయలేదు. అసలు దేవుడు అనేవాళ్ళు లేడని మీకు ఎప్పుడు తెలుసు? నేను స్పెసిఫిక్ గా పలానా డేట్ రోజు నుంచి నాకు ఆ దేవుడు గ్రంథాలే లేడు కదా. అన్నారు. దేవుడు లేనప్పుడు మరి దేవుడికి ఎలా పుట్టారు? అదే కదా నా క్వశ్చన్. ఆ దేవుడికే మనం పుట్టాంరా? ఆర్య బ్రాహ్మణులు, నీచ బ్రాహ్మణులు. మీరు ఏం చదువుకున్నారు? అంటే దీనికి చదువుతో సంబంధం లేదు. ట్రై టు కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఇవన్నీ కూడా మనుషులు చేస్తున్నావు కదా, అంటే దేవుడు మనుషులు కాదు కదా. దేవుడి పేరుతో చేయటాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అంటే ఒకళ్ళు రేప్ చేయడం కానివ్వచ్చు, ఆయన ఎదవా అంటాం కదా. దేవుణ్ణి. నాకు దేవుడు తెలుసు, నేను దేవునితో మాట్లాడుతున్నాను. మీరు ఏదైనా నాకు మరి ఈ నరేష్ అనే వ్యక్తి మరి సెకండ్ క్లాస్ నుంచి వాయిస్ రాకుండా గత సంవత్సరం 2 సంవత్సరాల నుంచి ఎందుకు వినబడుతుంది? అంటే ఇప్పుడు మీ భార్య గారి మెడలో తాళిబొట్టు ఉందా లేదా? అంటే మీ క్వశ్చన్ ఏంటి? మీకు ఇవన్నీ బాధ్యత అదే లేవని ఏం పని చేయాలి? చెప్పట్లే. ఈ ఛానల్ ఏం పని చేస్తుంది? అవన్నీ అరే ఏ కాంట్రవర్సీ లేని నేను అదే విషయాలు. చెప్ అంతకు మించిన చెత్త పని ఇంకోటి లేదు. ఎన్ని మాటలు మాట్లాడారు ఇప్పుడు చూసారా? అసలు మీ వల్ల సమాజానికి ఉపయోగం ఏంటి? హలో నరేష్ గారు. హాయ్ అండి. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎలా ఉన్నారో నన్ను అడగకూడదు అంటారా? మీ ఇష్టం, ఎదుటి వాళ్ళ హక్కు అది. హక్ అంటారు. నేను నిజం చెప్పేవాడిని అయితేనేమో బాధగా ఉంటే బాధగా ఉన్నాను, కోపంగా ఉంటే కోపంగా ఉన్నాను అని చెప్తాను. లేదా అందరిలాగే నటించే వ్యక్తిని అయితే బాగున్నవారని నువ్వు పనికి మాలిన క్వశ్చన్ అడిగింది కాబట్టి బాగున్నా అంటే అయిపోద్ది అనుకుంటే బాగున్నది అంటాను. లేదా మీతో నాకున్న ఎఫెక్షన్ బట్టి, రిలేషన్ బట్టి బాధగా ఉన్నానని చెప్పే చనువు ఉంటే బాధగా ఉన్నానని చెప్తాను. కష్టాల్లో ఉన్నానని చెప్పే చనువు ఉంటే కష్టాల్లో ఉన్నానని చెప్తాను. ఆనందంగా ఉన్నానని చెప్పుకునే చనువు ఉంటే అలా చెప్తాను. లేదా ఒక సాధారణ అన్నం పూసని కొత్తగా పరిచయం అయ్యావు కాబట్టి బాగున్నారా అంటే బాగున్నా అంటే అయిపోద్ది అంతే. కానీ మీరు ఏమైనా మంచి రైటర్ అనుకుంటాను నేను. ఫేస్బుక్ దయ వల్ల నా భావాల్ని తక్కువ పదాల్లో చెప్పాల్సి వచ్చినప్పుడు ఒక కవినయ్యాను. చూసింది రాసినప్పుడు రచయితనయ్యాను. ఇష్టపడ్డ వాళ్ళతో చెప్పాల్సి వచ్చినప్పుడు అది పోయట్రీగా ఉండొచ్చు, ఆవేదనతో ఉండొచ్చు. సిచ్యువేషన్ కెన్ మేక్ మీ. అసలు దేవుడు అనేవాళ్ళు లేడని మీకు ఎప్పుడు తెలిసింది? నేను స్పెసిఫిక్గా పలానా డేట్ రోజు నుంచి నాకు దేవుడు లేడు అనిపించింది అనేది ఏం లేదు. అలాగే పలానా ఏజ్ నుంచి అనడానికి కూడా లేదు. బాల్యం నుంచే నేను ఆలోచిస్తూ ఉన్న క్రమంలో అనేక ప్రశ్నలు నా మెదడులో ఉండేవి. ఏంటి ఆ ప్రశ్నలు? ఆ క్రమంలో ఉదాహరణకి మా కులం ఏంటి, మేము తక్కువ ఏంటి, వాడికి ఉన్నది ఏంటి, నాకు లేనిది ఏంటి, మనిషి పరంగా. వాళ్ళకి భూమి ఉంది, మాకెందుకు భూమి లేదు, ఇల్లు బంగ్లాలు ఉన్నాయి, మాకెందుకు లేవు, వాళ్ళ అమ్మ నాన్న కలిసిమెలిసి సంతోషంగా జీవిస్తూ ఆనందంగా ఉన్నారు, మా అమ్మ నాన్న కష్టాలు చేస్తూ నాన్న ఒక చోట అమ్మ ఒక చోట ఎందుకు బతుకుతున్నారు, ఖరీదైన బట్టలు వాళ్ళకు వస్తున్నాయి, నాకెందుకు రావట్లేదు, వాళ్ళేమో ఇల్లు యజమానులుగా ఇచ్చేవాళ్ళుగా కూలి డబ్బులు ఇచ్చేవాళ్ళుగా మేమేమో కూలి పని చేసేవాళ్ళుగా ఎందుకున్నాము, వాళ్ళకి పొలాలు బావులు చేను చెనకలు పంటలు ట్రాక్టర్లు ఎద్దులు ఆవులు అన్నీ ఉన్నాయి, మాకెందుకు లేవు. ఇలా లేకపోవడానికి కారణం ఏంటని నానమ్మని తాతయ్యని అడిగినప్పుడు మన తలరాత ఇంతే, దేవుడు మన తలరాత రాశాడు, మనల్ని పేద కులంలో పుట్టించాడు, మనం ఈ బట్టలు తయారు చేసే చేనేత కార్మికులమే, మనకు భూమి ఉండదు, మనం వ్యవసాయం చేయం, ఆ పని మనది కానే కాదు, నలుగుట్లోకి పోయి నాయకత్వం వహించమన్నది మనది కాదు, వ్యాపారం చేయదు, దేవుని మొక్కితే లచ్చిందేవి కోంటోళ్ళకేమో కూసున్న కాడికి బొడ్డు కాడికి వరాలు పెట్టింది, మనకు మాత్రం ఒక గుంటలో మొగ్గం వేసి బట్టలు ఇవ్వాలని ఇచ్చింది, ఇదంతా దేవుడి రాత, దేవుడే అలా రాసి పెట్టిన మన బతుకులు ఇట్లున్నాయని తాతయ్య నానమ్మ నాన్న అమ్మ కష్టాలు వచ్చినప్పుడు కన్నీళ్ళు వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు రకరకాల సందర్భాలు అన్నిటికీ ఇంతే ఇంతే నీ తలరాత దేవుడి దయ కర్మ ఇవన్నీ ఎన్నో చెబుతూ వచ్చినప్పుడు అసలు కర్మ ఏంటి, పాపం ఏంటి, పుణ్యం ఏంటి, నిజంగానే మనం ఇప్పుడు పుణ్యం చేస్తే వచ్చే జన్మలో గొప్పగా పుడతామా అంటే ఇప్పుడు నాతో కష్టాలు అనుభవించే వాళ్ళందరూ పోయిన జన్మలో పాపమేనా? అది నిజమే అయితే ఇప్పుడు చీమలుగా పుట్టిన వాళ్ళందరూ పోయిన జన్మలో ఏ జీవులుగా ఉండేవారు? సముద్రంలో అనేక చేపలు ఉన్నాయి, సూక్ష్మజీవులు ఉన్నాయి, దోమలుగా ఉన్నాయి కదా. ఇన్ని దోమలు ఒకప్పుడు వేరే పాపం చేస్తే ఆ పాపం మేరకు దోమలుగా పుట్టాలని పుట్టించంటే దేవుడికి వేరే పని ఉండదా?
ఏ జీవి ఎలా పుట్టియాలి, ఎవరు పాపం. దేవుడు పుట్టిస్తూనే తలరాత రాసినప్పుడు మళ్ళీ మనం పొరపాటు చేసామని, నువ్వు ఈ పొరపాటు చేసావు కాబట్టి మళ్ళీ ఈ జీవిగా పుడతావని చెప్పడం ఏంటి? ఇలా అనేక ప్రశ్నలు, అనుమానాలు. కోమటి వారికి మాత్రమే డబ్బు వస్తుందా? ఒకప్పుడు వాళ్ళకి మాత్రమే ఒకప్పుడు మత గ్రంథాల్లో రాసుకున్నారు, కేవలం రాజులు, ఒక బ్రహ్మదేవుడి తల నుంచి పుట్టిన బ్రాహ్మణుడే బోధించాలి, అధ్యయనం చేయాలని అది రాసుకున్నారు. అప్పట్లో అన్నారు, మరి ఇప్పుడు ట్రెండ్ అప్పట్లో అంటే అది అప్పుడు అలా ఉండడం వల్లే కదా ఇప్పుడు ఈ సమస్య దాని ప్రతిరూపమే కదా. ఏంటి ప్రతిరూపం? బోధన గురుకులాల్లో ఉండి కేవలం వాళ్ళు మాత్రమే వేదాలు చదవాలి, నేర్చుకోవాలి, మిగతా వాళ్ళు చదివితే సీసం పోస్తాం, నాలుకలు కోస్తాం, కళ్ళు పీకేస్తామని శంభుకులు లాంటి తలలు నరికేసిరనే చరిత్ర కనిపిస్తుంది కదా. క్షత్రియులు మాత్రమే యుద్ధం పట్టాలి, రాజ్యం ఏలాలి, వాళ్ళు భుజాలు బ్రహ్మ భుజం నుంచి పుట్టారు కాబట్టి వాళ్ళే రాజ్యం చేయాలి, మిగతా వాళ్ళు అటువైపు వెళ్ళకూడదు. అలాగే వైశ్యులు మాత్రమే వ్యాపారం చేయాలి, మిగతా వాళ్ళు చేయకూడదు. శూద్రులైనటువంటి రెడ్డి, విలమ, కమ్మ, కాపు, ముదిరాజు, మున్నూరు కాపు, గొల్లకుర్మ, పద్మశాలి వీళ్ళందరూ కూడా ఈ పై 3 కులాలకు సేవలు చేయాలి. అలాగే ఈ కింది కులాలకి, పై 3 కులాలకి అక్రమంగా పుట్టిన వాళ్ళు ఎవరికి పుట్టారో తెలియకుండా హరికి దేవుని బిడ్డలుగా హరిజనులు అని చెప్పి వాళ్ళని పంచములుగా రాసుకొని ఆ గ్రంథాలే అన్నారు. దేవుడు లేనప్పుడు మరి దేవుడికి ఎలా పుట్టారు? అదే కదా నా క్వశ్చన్. అలా రాసుకొని ఈ దేవుడు ఉన్నాడురా, ఆ దేవుడికే మనం పుట్టాంరా, వీడు ఇలా పుట్టాడు, వీడు ఇక్కడ నుంచి పుట్టాడురా అని కూడా దేవుడు సృష్టించాడు. కల్పితాలు. దేవుడి పేరుతో వ్యాపారం చేసే వ్యక్తులు, దేవుడు ఉన్నాడని ఈ ప్రజలకు భ్రమలు కల్పించేటువంటి ఆర్య బ్రాహ్మణులు, నీచ బ్రాహ్మణులు, అందులో కూడా మంచి బ్రాహ్మణులు ఉన్నారు. నీచ బ్రాహ్మణులు చేసిన నికృష్టపు చర్య వల్ల ఈ కుల వ్యవస్థ నాటుకుపోయి కొనసాగుతూ ఉంది. కాబట్టి ఆ కుల వ్యవస్థకి పునాది మతం గాను, ఆ మతానికి గుండకాయల దేవుడు గాను, ఆ దేవుడి చుట్టూ అనేక నమ్మకాలు, మూఢనమ్మకాలు, కల్పితాలు, అపోహలు, అతీత శక్తులు, విచిత్రమైన కథలు, పొంతన లేని విషయాలు జోడించి ప్రజలందరినీ వాస్తవికంగా ఆలోచించకుండా మేము చెప్పిందే నమ్మాలి, ఇదే నిజం, దీన్ని ప్రశ్నించడానికి లేదు, అనుమానించడానికి లేదు అని దాన్ని ఒక నాన్ పొలిటికల్గా, నాన్ కాన్స్టిట్యూషనల్గా దాన్ని రైట్గా చేసి ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు మీరు ఒక మాట చెప్పారు, ఇదంతా కూడా మనుషులు మాత్రమే, కల్పితాలు, మనుషులు మాత్రమే చెప్తున్నారు. మరి మనుషులకి దేవుడికి సంబంధం ఏంటి? ఇది మనుషులకి సంబంధమే లేదు. ఒకవేళ దేవుడు ఉంటే ఉండని, ఆకాశంలో ఉంటే ఆడేమన్నా స్పేస్ లో గాలి లేదు కదా. దేవుడితో మనుషులకు సంబంధం లేకపోతే సంతోషం అంటున్నా నేను. ఉన్నాడా లేడా అన్నదానికి మీరు చెప్పిన సమాధానం దేవుడు లేడు అంతే కదా, స్పష్టం, క్లియర్. ఓకే, నాకు ఇప్పటికీ ఒక డౌట్, అడగండి. నేను ఒకటి అడుగుతాను. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు లేకపోతే ఒక రాత్రి మాత్రమే ఉంటే, ఎలాంటి లైట్స్ లేకుండా ఒక వారం రోజులు మీరు ఆ చీకటిలోనే బ్రతకగలరా? అసలు ఈ క్వశ్చన్ ఎందుకు అడిగారో తెలుసుకోవచ్చా? అంటే సూర్యుడిని సూర్యనారాయణుడు అంటే దేవుడితో సమానంగా కొలుస్తారు. చాలా పంచభూతాలు అంటారు కదా. మీరేం చదువుకున్నారు? నీరు నేను చెప్తాను, అంటే దీనికి చదువుతో సంబంధం లేదు కదా, అస్సలు చదువుతో సంబంధం లేదు. ఎందుకంటే మీరు ఒకవేళ డిగ్రీయో, పీజీయో, జర్నలిజమో చదువుకొని ఉంటే, నా క్వశ్చన్ ఏంటంటే, అరే ఇంత చదివి సూర్యుడిని నారాయణుడు అంటున్నారేంటి? అసలు ఈవిడ అవగాహన లోపమా? ఈవిడకు సూర్య నమస్కారాలు ఎందుకు చేస్తారు నాకు చెప్పండి. వాళ్ళ నమ్మకాలు కాబట్టి చేస్తారు, చెయ్యకుండా హాయిగా బతకొచ్చు. ఆ సూర్యుడు అనే బగబగ మండే ఒక అగ్ని గోళము మాత్రమే. అది ఇటీవల కాలం వరకు కూడా ఒక రథం మీద సూర్యదేవుడు వస్తాడు, ఉదయం ఇటు వచ్చి సాయంత్రం అటు పోతాడనే నమ్మకమే తప్ప ఈ భూమికి అటువైపు కూడా అమెరికా లాంటి ఖండం ఉంది, పైన ఉత్తర అమెరికా ఉంది, కింద దక్షిణ అమెరికా ఉంది అనే విషయాన్ని అది తెల్లవారుతుంది, రాత్రి. నేను పూర్తి చేయనివ్వండి. సూర్యుడు ఒక దేవుడిగా, సూర్యుడు ఒక భగవానుడిగా, ఒక నారాయణమూర్తిగా ఇలా రకరకాలుగా మొక్కుతూ వచ్చారు. కానీ అదొక మండుతున్న గోళము అని నిరూపించాక, శాస్త్రవేత్తలు శాటిలైట్ను పంపించి లేదా రకరకాల రూపాల్లో నిరూపించాక అది మండుతున్న అగ్నిగోళము భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం అని అందరం అంగీకరిస్తున్నాం. ఆ నక్షత్రం ఉండడము, దానికి తగిన దూరంలో ఈ భూమి ఉండటం వల్లే ఇక్కడ ఒక వాతావరణం ఏర్పడింది. మంచు కొండలు కరిగిపోయాయి, భూమి జీవరాశి జీవించుకునే వాతావరణం ఏర్పడింది కాబట్టి ఉంది. దీనికంటే ముందున్న గ్రహం ఈ సౌర కుటుంబంలోనే అది చిన్నాభిన్నం అయిపోయింది. ఇలాంటి సూర్యులు అనేకం ఉన్నాయి, అక్కడ కూడా మనిషి జీవించడానికి ఈ వాతావరణం ఉన్నటువంటి భూములు ఉన్నాయా అని చెప్పి అన్వేషణ జరుగుతూనే ఉంది. అప్పుడే సూర్యుడు భగవంతుడని నమస్కారం చేయడమని, ఇప్పుడు నమస్కారం అర్థం లేదని నేను చెప్పగానే నమస్కారం చేసేవాడు అందరూ మనోభావాలు దెబ్బతిని మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి అంగీలు చింపుకునే కథలు పడతారు.
కాబట్టి సూర్యుడికి నువ్వు నమస్కారం పెట్టినా పెట్టకున్నా, ప్రార్థన చేసినా, నమాజ్ చేసినా, హాయిగా ఏసీ రూమ్లో నుంచి బయటికి రాకుండా ఉన్నా, లేకపోతే ఎక్కడికో వెళ్ళి ఉన్నా, సముద్రం లోపలనే సబ్మెరైన్లో ఉన్న సూర్యుడు అక్కడే ఉంటాడు, మండుతూనే ఉంటాడు. భూమి సూర్యుని చుట్టూ తిరగడం వల్లే పగలు రాత్రి ఏర్పడుతుంది. అంటే ఇప్పుడు కులాలు మతాలు ఇవన్నీ కూడా జనాలు ఎలా కల్పించారో, జనాలు కలిపేయలేదు, స్పష్టంగా మనుషులు కూడా కాదు, గుర్తుపెట్టుకోండి. మనుషులు అందరూ చెడ్డవాళ్ళే అనడానికి కూడా వీల్లేదు. మధ్య ఆసియా నుంచి ఈ దేశానికి పొట్ట చేత పట్టుకొని వచ్చినటువంటి ఆర్య బ్రాహ్మణులు, అందులో నీచ బ్రాహ్మణులు మాత్రమే రే మేము పైనుంచి వచ్చాము, మా కలర్ వేరుగా ఉంది, మీ కలరు చామన్ ఛాయలో ఉంది, మాకు ఆ దేవుడంతా మాకు తెలుసు, జగత్ సర్వం దైవాధీనం, తన దైవం మంత్రాధీనం, తన మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణో మమదేవత అని చెప్పి మీ అందరికీ తెలియని ఒక అభూత శక్తి ఉంది, అదే దైవము. ఆ దైవము మీరు మాట్లాడే మాటలు అర్థం కావు, మేము చెప్పే ఆ మంత్రాలే వర్తిస్తాయి, ఆ మంత్రాలు మాకే వస్తాయి, మీ మీద భూమి మీద దేవులము, మీకు ఏ కష్టాలు కన్నీళ్ళు ఉన్నా మాకు చెప్తే మేము దేవునికి చెప్తాం మధ్యవర్తులుగా. మధ్యవర్తి అంటే బ్రోకర్స్, మేము బ్రోకర్స్ లాగా పైకి చెప్తాము. కాబట్టి మీరు ఈ కష్టాలకి, మీరు ఈ కన్నీళ్ళకి, మీ బాధలన్నిటికీ దేవుడే కారణము. కాబట్టి నువ్వు బలవంతంగా నువ్వు ఈ పని చేయాలి, నువ్వు ఈ పని చేయాలి, నువ్వు ఇంకో పని చేయొద్దని బలప్రయోగం ద్వారా కుట్రతో పుట్టించి వాటిని మీ కులంలో మీరే పెళ్లి చేసుకోవాలని చేశారు. అలా చేయడం వల్ల, ఒకే కులంలో తిరిగి తిరిగి పెళ్లి చేసుకోవడం వల్ల, పక్క కులాన్ని పెళ్లి చేసుకుంటే పాపం అనడం వల్ల, ఈ కులం వాళ్ళు ఎక్కువ, ఈ కులం వాళ్ళు తక్కువ, కాబట్టి నీ ఆడపడుచుని ఈ తక్కువ కులం వాళ్ళకి ఇవ్వద్దు అనే ఒక మానసిక మనువాద రోగాన్ని ఈ ప్రజలకి బలంగా రకరకాల కాకమ్మ కథల ద్వారా, పుక్కిటి పురాణాల ద్వారా, గ్రంథాల ద్వారా వల్లవేయడం ద్వారా ఒక హెచ్చు తగ్గుల వ్యవస్థను నిర్మించి పదిలపరచడం వల్ల కులం ఉంది, కొనసాగుతుంది.